ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నీ అతిక్రమములను తుడచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఈ లోకంలో ఏదైతే పాపాలు చేశామో, అతిక్రమలు చేశామో, దేవుడు ప్రతి ఒక్కటి తుడిచివేయాలి. మన ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు మర్చిపోయి జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి అని దేవుడు అలాగే చేస్తున్నాడండి. అయితే మనము మన ఆలోచన ఎలా ఉంది, జరిగిపోయి మళ్ళీ ఆలోచించుకొని మనం బాధపడితే ఈ లోకంలో శారీరకమైన జీవితం మనం జీవించలేం. అదేవిధంగా ఆత్మీయమైన మనసుకు కూడా మనకు చాలా ఇబ్బంది కలుగుతుందండి. కాబట్టి మనకి జరిగిని మనం ఆలోచించుకోకుండా దేవుడు తుడిచేస్తాడు. మనం ఒకసారి దేవుణ్ణి క్షమాపణ అడిగిన తర్వాత పశ్చాత్తాపడి మళ్ళీ అది చేయకుండా ఒప్పుకున్న తర్వాత దేవుడు జ్ఞాపకాల్లోకి అవి రావండి. మనమే గుర్తు చేసుకుంటాం, మనమే బాధపడతాం. అవన్నీ గుర్తు చేసి బాధపడితే ప్రయోజనం ఉండదండి. మనం ప్రతి ఒక్కటి దేవుడికి సమర్పించిన తర్వాత దేవుడైతే మనము ఒకసారి పాపాలు చేసి దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దేవుడు క్షమించేసిన తర్వాత దాన్ని మళ్ళా గుర్తు చేసుకోరండి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆ పాపాలన్నీ ఆయన రక్తంతో కడిగి వేశాడు కాబట్టి మనల్ని క్షమించాడు. అవన్నీ దేవుడు గుర్తు చేసుకోడు. అలాగ గుర్తు చేసుకునే పని అయితే మనం ఈ లోకంలోనే, దేవుడు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆయన మన పాపాలు కడగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇన్ని జనరేషన్లు రావండి. దేవుడు గుర్తు చేసుకునే పని అయితే అసలు మానవుడు పుట్టినప్పుడు అంతమైపోవాలి, ఆదాం గారి ద్వారానే అంతమైపోవాలి. అలా కాకుండా మన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత మనల్ని ఆయన బిడ్డలుగా మనం పరలోక రాజ్యానికి రావాలని, ఆయనతో యుగాలు గడపాలని, మనము ఆయన బిడ్డలుగా జీవించాలని ఈ లోకంలో దేవుడు ఎంతగానో ఆశపడుతుంటే, దేవుడు తన రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చినా కూడా మన జీవితం ఎలా ఉంది, మన ఆలోచన తీరు ఎలా ఉంది, మనం చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలి, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలా, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలా. ఎప్పుడైతే మన చూపు, నడక, పడక ఇవన్నీ పరిశుద్ధంగా ఉంటాయో దేవుడు మనల్ని ఆయన ఆత్మతో నడిపించేటువంటి దేవుడు అండి. ఈ లోకంలో అంతా ఒక మాయ. మనం ఈ లోకాన్ని చూసుకున్నప్పుడు అంత పైన అంతా ఒక మాయ. మనుషులు ప్రేమించినట్టే ఉంటారు, మనుషులు ప్రేమించరు. ఈ లోకంలో ఒక మంచి ప్రేమ చూసుకున్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ బిడ్డ పట్ల, అది మంచి ప్రేమ అండి. ఈ లోకంలో ప్రేమికులు అంటారు, అదేవిధంగా పెళ్లి ప్రమాదంలో ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అవన్నీ పైకి మన దగ్గర ఏదో ఒకటి కోరుకోను, లేదా పైకి ప్రేమలు ఉంటే కొంతమంది నిజంగానే ప్రేమించే వారు ఉన్నారు. అలాంటి వారి సంగతి కాదు. కానీ ఈ లోకంలో అంతా ఆర్టిఫిషియల్ AI వచ్చేసిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి లేకుండానే ఈ లోకంలో చిత్రాలు అంటే సినిమాలు తీసేస్తున్నారు. ఈ లోకంలో అలాగా ఎక్కువ టెక్నాలజీ ఎక్కువైపోయింది కాబట్టి మనుషుల ఆలోచనలు కూడా, మనుషులు ప్రేమ అంటే మనసులో నుంచి ప్రేమ రాకుండా పైనుంచి ఫేస్లో వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేస్తూ ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాం అన్నట్లుగా, మనం లేకుంటే వాళ్ళు లేమన్నట్లుగా ఈ లోకంలో మనుషులు అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. కాబట్టి ఈ లోకంలో జరిగేటువంటి ఏవి నమ్మకుండా మనము ఈ లోకానికి సంబంధించిన బిడ్డలం కాదు. ఈ లోకంలో ఆస్తులు రావాలి, మనకు అది ఇది ఉండాలి అని మనం అనుకుంటాం. అవి మనకి ఉంటే మంచిదే, అయినా కూడా ఈ లోకంలో మనం ఆశ పెట్టుకోకూడదండి. మనము పరలోకానికి సంబంధించిన బిడ్డలం. మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు. మనం ఎప్పటికైనా మన దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ఆశ కలిగి ఉండాలి. కానీ ఈ లోకంలో నాకు కోట్లు ఉండాలి, లక్షలు ఉండాలి, బ్యాంకులో డిపాజిట్లు ఉండాలి, నా చుట్టూరు 10 మంది బాడీ గార్డులు ఉండాలి, అదేవిధంగా కార్లు ఉండాలి, ఫోన్లు ఉండాలి, బైకులు ఉండాలని మనిషి ఆశ అద్దుండదండి. దేవుడిని మనం ఒకటి అడుగుతాం, దేవుడు అది మనకి ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనిషికి తృప్తి ఉండదు. మనిషికి తృప్తి లేని మనిషిగా ఉన్నారండి. అదేవిధంగా కొన్ని విషయాలు ప్రార్థన చేసినప్పుడు అప్పుడప్పుడే ఆ మనిషికి కార్యం జరిగిపోవాలి, ఆమెను అనగానే జరిగిపోవాలి. లేకుంటే దేవుణ్ణి వాళ్ళ నమ్మరు. వాళ్ళు ఈ లోకంలో పాపం చేస్తారు, ఈ లోకంలో చేయరాని పాపాలన్నీ చేస్తారు, చర్చికి రారు, ఉపవాస ప్రార్థనలకు రారు. అవన్నీ చేసి కూడా వాళ్ళు ప్రార్థన చేయంగానే దేవుడు ఆలకించి జవాబు పంపించుకుంటే మళ్ళీ చర్చికి రాకుండా దూరం అయిపోతున్నారండి. ఇప్పుడు దేవుడికి మనము దూరం అయిపోతే అది దేవుడికి
అది నష్టమా మనకు నష్టమా చూసుకున్నప్పుడు మనకే నష్టం. దేవుడి దగ్గరికి పోకుండా నరకానికి వెళ్తాం. దేవుడేం గొప్ప స్థానంలో ఆయన ఉన్నాడు, ఆయనకి ఏమీ చిల్లు పాదండి. మన జీవితాన్ని మనమే అగ్నిలో వేసుకుంటాం, నరకంలో పడతాం, పాపంలోకి వెళ్ళిపోతాం. అదేవిధంగా అగ్ని ఆరుదు, పురుగు చావదని పాతాళంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు మన ప్రతి ఒక్క పాపాలు కడిగి వేస్తున్నాడు, ప్రతి ఒక్క పాపాన్ని క్షమిస్తున్నాడు. ఆ సిలువలో యేసుక్రీస్తు వారిని సిలువేసేటప్పుడు ఇద్దరు దొంగలు, ఒక దొంగ దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడండి. అంటే దొంగకి తెలుసు, నేను చనిపోతున్నాను, కొద్దిసేపట్లో నన్ను సిలువేసేస్తారు, నేను చనిపోతున్నాను అని దొంగ దేవుడిని విశ్వసించాడు. వేరే దొంగ దూషించినా కూడా ఇటుపక్క ఒక దొంగ, మంచి దొంగ దేవుడిని విశ్వసించాడు. కాబట్టి దేవుడు ఒక మాట అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని దేవుడు ఒక మాట సూటిగా దొంగతో అంటాడంటే దేవుడు ఖచ్చితంగా ఆయన పరదేశికి తీసుకొని వెళ్ళి ఉంటాడు. అతను బందిపోటు దొంగలు అని వాళ్ళ స్వభావం చూసుకున్నప్పుడు వాళ్ళు చాలా క్రూరులండి, మనుషుల్ని చంపేస్తారు. వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి ఒక గుంపుగా ఒక మనిషి ఉంటే ఆ మనిషి చుట్టూ గుంపుగా ఉండి అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉండే డబ్బు కావచ్చు, నగదు కావచ్చు తీసుకొని కొన్నిసార్లు పాడు కూడా చేసేసి, ఆడవాళ్ళు అయితే పాడు కూడా చేసేసి వాళ్ళని చంపేసి వెళ్ళిపోతారు. బందిపోటు దొంగల స్వభావం అలా ఉంటుంది. అలాంటి దొంగ యేసయ్యని నమ్మాడు, యేసయ్యని విశ్వసించాడు. అలాంటి దొంగని కూడా దేవుడు క్షమించాడండి. దేవుడు మనల్ని కూడా క్షమించాలా, మన ప్రతి ఒక్క పాపాలు జ్ఞాపకం చేసుకోకుండా వదిలేయాలా, మన ప్రతి ఒక్క దోషాలు తుడిచివేయాలని దేవుడు ఆశపడుతుంటే మనము ఆ దోషాలు చేస్తూ, ఇంకా పాపాలు చేస్తూ మనము గుర్తు పెట్టుకొని లేదా ఇతరులు చేసింది మనము చెప్తూ అవన్నీ మంచిది కాదండి. ఈ లోకంలో మనం ఏది విత్తితే ఆ పంటనే కోస్తాం. మనము ఎప్పుడైతే మన పాపాలు గుర్తు పెట్టుకొని లేదా ఇతరులు చేసిన తప్పుని మనం గుర్తు పెట్టుకొని మనం పాయింట్ అవుట్ చేస్తూ ఉంటామో దేవుడు కూడా అదే చేస్తాడండి. మనం ఈ లోకంలో ఏది విత్తితే అది కోస్తాం. కాబట్టి ఈ లోకం ప్రతి ఒక్కటి ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థంగా, నమ్మకంగా, ప్రేమగా మనం ఎప్పుడైతే ఈ లోకంలో కొనసాగుతామో మనం పరలోకానికి వెళ్తాం, యుగ యుగాలు ఆయనతో ఉంటాం. కాబట్టి ఆయన ఆత్మని పొందుకొని ఆయన సేవలో మనం కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, అయ్యా మా ప్రతి ఒక్క పాపాలయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోకుండా ఎసే క్షమిస్తున్న దేవా, ఎసే మా అతిక్రమములన్నీ తుడిచివేస్తున్న దేవా స్తోత్రమయ్యా. మనుషులు ఆవేశపడుతున్నారయ్యా, మనుషులు పాపాన్ని ప్రేమిస్తున్నారు దేవా. ఎసే శరీరం అంతా పాపంతో ఉందయ్యా. ఎసే శరీరం మాట ఆత్మ వినకూడదు కానీ ఆత్మ మాట శరీరం వినాలయ్యా. ఆత్మ సిద్ధమే కానీ శరీరము సిద్ధం కాదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ శరీరము పాపలోకానికి సంబంధించింది కాబట్టి తినుము, తాగుము, సుఖించుమని ప్రార్థన చేసుకొని ఇది మత్తుగా చేస్తుంది. ఆత్మ రెడీగా ఉన్నా కూడా శరీరము అన్రెడీగా ఉంటుంది. శరీరం ఎప్పటికైనా ఈ లోకంలో నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడికి వెళ్లాల్సిందే, మట్టిలోకి వెళ్లాల్సిందే. అయితే దేవా ఆత్మ మీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మీ మనసు కలిగి, మీ ఆలోచనలు కలిగి ఎప్పుడైతే మీలో మేము స్పీడ్గా ఉంటామో అప్పుడు మేము పరలోక రాజ్యానికి వచ్చేదానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సహాయం దయచేయమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి దేవా. యవన వయసులో కాడి మోయట నరునికి మేలు, అది మోపినవాడు యెహోవాయే. కాబట్టి దేవా మీ కాడి మోసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చనిపోయిన వారి గురించి అయితే కాదు కానయ్యా, వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ స్నేహితులు, వారి శ్రేయోభిలాషుల సంగతి ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవులైతే యేసే మిమ్మల్ని నమ్ముకొని నిజంగా మీలో ఉండి బాప్తీసం తీసుకొని చనిపోతే ఒక నిరీక్షణ ఉంటుంది. ఎప్పటికైనా యేసే మేము వాళ్ళని చూస్తామని నిరీక్షణ ఉంటుంది. కాబట్టి యేసే మా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసే చూసేదానికి సహాయం తెచ్చింది. ఎప్పటికైనా యేసయ్య మిమ్మల్ని చూసే యేసే రెండోసారి మీరు వచ్చినప్పుడు చూస్తాం కాబట్టి సహాయం దయచేయను. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయ, దేవుదన్ను వర్ధిల్లను, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లి మీ ఆత్మను పొందుకొని మీ పరిశుద్ధమైన శక్తిని వాళ్ళకు వరంగా ప్రసాదించి మీ సేవలో వాళ్ళని వాడుకోండి. ఈ లోకంలో ఏ వయసు వారైనా దేవా అయ్యా వాళ్ళు ఈరోజు దయా కిరీటాలు పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకొని మీ మార్గంలోకి నడిచి యవనస్తులైతే మీ కాడి మోసేదాన్ని సహాయం దయచేయండి. వృద్ధుల్ని, ప్రతి ఒక్క నడి వయసు వారిని ప్రతి ఒక్కరిని మార్చండి అయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యని ప్రేమించాలా,
భార్య భర్తకు లోబడి ఉండాలా, వాళ్ళిద్దరు కలిసి ఉండాలా. యేసు బిడ్డల్ని ఆశీర్వదించండి. బిడ్డలు లేకుండా గొడ్రాలుగా ఉన్నటువంటి భార్య భర్తలకి బిడ్డలు దయచేయండి. క్రీస్తు వంట బండిపైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదానికి సహాయం దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి. అయ్యా, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వరం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్